మరి ఇక్కడ క్యూర్ సెల్ అనేది ఏంటి అనేది ఒకసారి తీసుకుంటే, ఈ క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఏంటి, రెండు రకాలుగా మనకి ఇక్కడ మనం దాన్ని విశ్లేషించవచ్చు. ఒకటి, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వాటిని రెండు విభాగాలు అనేది చేయవచ్చు. ఒకటి స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది వాడడం జరిగింది, స్టెమ్ సెల్స్ అనేది వాడడం జరిగింది. తరువాత మనకు వచ్చేసి ఈ స్టెమ్ సెల్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే, ఒకసారి స్విట్జర్లాండ్కి చెందిన మెబెల్లే ల్యాబొరేటరీస్ అనే చెప్పేసి ఒక గొప్ప ల్యాబొరేటరీ ద్వారా మనకు వచ్చేసి తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఓ సినర్జెస్టిక్ బ్లెండ్ అంటే ఇతరత్ర మనకు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ని కూడా కలిపి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్, ఒక అద్భుతమైన బ్లెండ్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే బ్లెండ్ మీన్స్ ఏంటి అంటే, అవసరమైన మేరకు అవసరమైన మనకు ఇంగ్రీడియంట్స్ ని సరైన పాళ్లలో మనకు సమకూర్చి అందించడం అనే దాన్నే మనం ఒక బ్లెండ్ అని చెప్పేసి అనవచ్చు. మరి అటువంటి బ్లెండ్ అనేది మనకు క్రియేట్ చేసి అందివ్వడం జరిగింది. మరి ఏమున్నాయి దాంట్లో, మరి ఇటువంటి ప్రొడక్ట్ ని తీసుకువచ్చిన ఈ సంస్థ ఏదైతే ఉందో, న్యూ యంగ్ క్వాలిటీ కావచ్చు, మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, మరి వీళ్ళు ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ మన దేశవ్యాప్తంగా మాత్రమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్థలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ రికగ్నిషన్ ఇవ్వడము, సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ఎండార్స్ చేయడం అనేది కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే మెబిల్లో బయోకెమిస్ట్రీ గ్రూప్ అనేది ఉంది, 100% న్యాచురల్ ప్రొడక్ట్స్, జిఎంఓ ఫ్రీ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఇలాగా మనకి హెచ్ఏ, సిసిపి, నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎస్, నెక్స్ట్ హలాల్ సర్టిఫికేషన్, ప్రతి ఒక్కటి అంటే ప్రపంచవ్యాప్తంగా వేరే ఏ దేశానికైనా ఒక ఉత్పత్తిని, ఒక ప్రొడక్ట్ ని మనం వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, వాడేలాగా మనం చూడాలన్నా, అవసరమైన ప్రతి దేశానికి సంబంధించిన మనకు అవసరమైన అత్యంత రికగ్నైజ్డ్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ అని చెప్పేసి మనము చెప్పవచ్చు. సో మరి ఏదైతే మనకు ఇక్కడ ఇస్తున్నారో వీటన్నిటిని మనము గమనించవచ్చు, ఈ సర్టిఫికేట్స్ ని మనము పరిశీలించవచ్చు. సరే, ఇంతమంది మనకు వచ్చేసి ఎండోర్స్ చేస్తున్న ఈ గొప్ప క్యూర్ సెల్ అనే ఒక ప్రోడక్ట్ యొక్క ఏంటి మహత్తు, ఏంటి ఎఫికసీ ఏంటి, ఇందులో ఏముంది, ఏం చేస్తుంది అనేది ఒక్కసారి మనము చూసినట్లయితే, ఇందులో మొదటగా కనిపిస్తున్నది స్టెమ్ సెల్స్. డియర్ ఫ్రెండ్స్, మొదటగా మనం ఎందుకైతే ఇందాక మనం మాట్లాడుకున్న బిఫోర్ స్లైడ్ లో ఒక బ్లెండ్ అనేది మనకి క్రియేట్ చేశారు, అందులో ఒకటి స్టెమ్ సెల్ అనేది, ఇంకొకటి మనకి సినర్జిస్టిక్ బ్లెండ్ అనేది. ఇక్కడ స్టెమ్ సెల్స్ గురించి తీసుకున్నట్లయితే, ఫైటోసెల్టెక్ అనే టెక్నాలజీ ద్వారా స్టెమ్ సెల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఇక్కడ వాడడం జరిగింది. మాలస్ డొమెస్టికా అంటే గ్రీన్ యాపిల్స్ లో ఎన్నో రకాల గ్రీన్ యాపిల్స్ ఉంటాయి, ఎన్నో మనకి వేరియంట్స్ అనేది ఉంటాయి. అటువంటి దాంట్లో ఒక వెరైటీ వచ్చేసి మాలస్ డొమెస్టికా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రేప్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, దాంట్లో సోలార్ విటీస్ అనేది ఒక వెరైటీ. ఈ రెండింటి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్. మరి స్టెమ్ సెల్స్ అనేది ఏంటి అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే, తల్లి గర్భంలో మనకు ముందుగా పిండం ఏర్పడినప్పుడు ఆ పిండానికి తల్లికి కనెక్షన్ వచ్చేసి ఏంటంటే, మనకి బొడ్డు తాడు అని చెప్పేసి మన వాడుక భాషలో, అంబ్లికల్ కార్డ్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఆ పిండానికి వచ్చేసి ఫుడ్ అనే బ్లడ్ అనేది అందుతుంది. ఆ బ్లడ్ లోంచి వచ్చేదే స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ యొక్క గుణం ఏమిటంటే, మానవ శరీరంలో 220 రకాల సెల్స్ ఉంటాయి. అంటే హెయిర్ సెల్ ఒక రకం, హార్ట్ సెల్ ఒక రకం, బ్లడ్ సెల్ ఒక రకం, వైట్ బ్లడ్ సెల్ ఒక రకం, రెడ్ బ్లడ్ సెల్ ఒక రకం, స్కిన్ సెల్ ఒక రకం. స్కిన్ లో కూడా అరికాలలో ఉన్న స్కిన్ సెల్ డిఫరెంట్, తర్వాత ఇతర ప్రాంతంలో ఉన్న స్కిన్ అనేది డిఫరెంట్, చేతిలో ఉన్న స్కిన్ సెల్ డిఫరెంట్, తర్వాత బోన్ సెల్. ఇలాగా చూసుకుంటే మనకి లంగ్ సెల్, హార్ట్ సెల్, బ్రెయిన్ సెల్, ఇలా చూసుకున్నట్లయితే 220 రకాల సెల్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ స్టెమ్ సెల్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మనిషి శరీరంలో ఎటువంటి సెల్, ఏ ఆర్గానికి సంబంధించిన సెల్ అయితే అవసరం ఉందో అటువంటి సెల్ గా మారే గుణం అనేది కలిగి ఉన్న, గొప్ప గుణం అనేది కలిగి ఉన్నదే స్టెమ్ సెల్. మరి ఇక్కడ వచ్చేసి తల్లి నుంచి పిండానికి వెళ్లే ఆ స్టెమ్ సెల్ ఏమంటాము, హ్యూమన్ స్టెమ్ సెల్. అంటే మనిషి స్టెమ్ సెల్, మనిషికి సంబంధించిన స్టెమ్ సెల్ హ్యూమన్ స్టెమ్ సెల్ అని అంటాం. మరి ఈ రోజు మనకు తెలుసు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అనేది వచ్చాయి, అంబ్లికల్ కార్డ్ ని వచ్చేసి స్టోర్ చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా
మనిషి శరీరంలో చనిపోయే వరకు కూడా స్టెమ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది పుట్టినప్పటి నుంచి స్టెమ్ సెల్ యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మరి అటువంటి స్టెమ్ సెల్స్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా మనకి కొన్ని దేశాల్లో హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే అవి వచ్చేసి మనకు ఖర్చుతో చాలా 40 lakhs, 50 lakhs, 1 crore, 2 crore ఇలాగా ఎంతో ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువ. దానివల్ల ఇంకా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దానికి అనుమతి లేదు, కొన్ని దేశాల్లో మాత్రమే జరుగుతోంది. మరి దానికి అంతంత ఖర్చులు పెట్టుకొని మనం వచ్చేసి దానికి ట్రై చేయగలమా అంటే ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం చేయలేం. ఏ అంబానీనో లదానీనో లాంటి వాళ్ళు చేయొచ్చుగాక, బట్ మనము అంత ఖర్చు అనేది పెట్టుకోలేం. మరి అటువంటప్పుడు మనకి ఏదైనా ప్రత్యామ్నాయం అనేది ఉందా అనేది ఒకసారి చూసినట్లయితే అదే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్, అదే ఇక్కడ మనకు కనిపిస్తున్న గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్. మరి ఇవి రెండు కలిపి మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాయి అంటే హ్యూమన్ స్టెమ్ సెల్ ఏ రకంగా అయితే రీప్లేస్ అనేది రెజెనరేట్ అనేది మనకు చేస్తుందో, సెల్స్ ని రిపేర్ అనేది చేయడం జరుగుతుందో, అవసరమైన చోట అవసరమైన సెల్ గా, అంటే బోన్ సెల్ అవసరమైతే బోన్ సెల్ గా, బ్లడ్ సెల్ అవసరమైతే బ్లడ్ సెల్ గా, స్కిన్ సెల్ అవసరమైతే స్కిన్ సెల్ గా, బ్రెయిన్ సెల్ అవసరమైతే బ్రెయిన్ సెల్ గా మారే ఒక గుణాన్ని కలిగి ఉన్న ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అనేది మనకు వచ్చేసి రికమెండ్ చేయబడింది. దాన్ని మనము వాడవచ్చు అని రికమెండ్ చేయబడింది. మరి ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తున్నాయి ఒక్కసారి మనం చూసినట్లయితే రిజ్యునవేటింగ్, అంటే శరీరంలో కోటాను కోట్లు ట్రిలియన్స్ కొద్ది మనకి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజ్యునవేట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ క్యూర్ సెల్ ని మనము కన్జంప్షన్ అంటే